వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. నేడు అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష పెట్టనున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్ చైర్మన్ ఎలెందర్ రెడ్డిపై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. ఉదయం 11 గంటలకి వర్ధనపేట మున్సిపాలిటీ ఆవరణలో బలపరీక్ష జరగనుంది. బలపరీక్షలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. నేడు అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష పెట్టనున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్ చైర్మన్ ఎలెందర్ రెడ్డిపై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. ఉదయం 11 గంటలకి వర్ధనపేట మున్సిపాలిటీ ఆవరణలో బలపరీక్ష జరగనుంది. బలపరీక్షలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొత్తంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేటల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ఈ రోజు జరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో రాజకీయాలు హీటెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష జరగబోతుంది. ఈ వర్ధన్నపేట మున్సిపాలిటీలో మొత్తం 12 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 9 మంది చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలెందర్ రెడ్డిపై అవిశ్వాసానికి పట్టుబట్టినటువంటి పరిస్థితి. పదవిని కాపాడుకునేందుకు ఇటు చైర్పర్సన్ కావచ్చు, ఇటు వైస్ చైర్మన్ కూడా పావులు కలుపుతూ వాళ్ళు రాజకీయంగా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు క్యాంపు నుండి అయితే నేరుగా అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ తిరుగుబాటు సంబంధించినటువంటి కౌన్సిలర్లు సిద్ధపడినటువంటి పరిస్థితి. ఈ రోజు 11 గంటలకు వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆవరణలో అవిశ్వాసంపై బలపరీక్ష జరగబోతుంది. ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసమ్మతి వర్గంలో ఒకరు బీజేపీ, 2 కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 6 కలిసి మొత్తం 9 మంది ఉన్నారు. అయితే మున్సిపల్ చైర్మన్ కావాలని ఆశించినటువంటి 5వ వార్డు కౌన్సిలర్ ఇప్పటికే అసమ్మతి కౌన్సిలర్ తనకు మద్దతు తెలిపేలా ఒప్పందం చేసుకున్నట్టు కూడా రాజకీయ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ సంబంధించినటువంటి ఇదల్లో ఏం జరుగుతుంది, అసలు వర్ధనపేట మున్సిపాలిటీ అవిశ్వాసంపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ సంబంధించిన 9 మంది గత కౌన్సిలర్లు ఆర్డీఓ వాక్చంద్రకు అవిశ్వాస వినతిపత్రం అందజేశారు. అప్పుడు వర్ధనపేట రాజకీయంలో ఒక్కసారిగా హీటెక్కినటువంటి పరిస్థితి. ఇవాళ 11 గంటలకు అవిశ్వాస తీర్మాన సమావేశము ప్రిసైడింగ్ అధికారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ జరగబోతుంది. దీనికి సంబంధించి అసలు వరంగల్ మున్సిపాలిటీలో, వర్ధనపేట మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, కౌన్సిలర్ల బలము ఎవరికి ఉంటుంది, మొత్తం 12 మంది కౌన్సిలర్ మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గాలంటే 8 మంది మద్దతు అవసరం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ 8 ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఈ క్యాంపుకు వెళ్ళినటువంటి 9 మందిలో ఒక 5 మాత్రమే 6 ఉన్నట్టున్నట్టు తెలుస్తుంది. మిగతా 2 కూడా మళ్ళీ క్యాంపు నుంచి జంప్ అయినట్టు కనిపిస్తుంది. మొత్తానికైతే వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఏం జరగబోతుంది, 11 గంటలకు ఎవరెవరు కౌన్సిలర్లు హాజరు కాబోతా ఉన్నారు, ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందా లేదా నెగ్గుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. గాయత్రి. రైట్, థాంక్యూ తిరుపతి.